న్యాయం సెలబ్రిటీస్ ఒక న్యాయమా? అది కరెక్ట్ కాదన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మీడియా వాళ్ళు కూడా కొంతమంది యాంకర్స్ గానీ ఆయన గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. మీ ఉద్దేశం? అదే అన్న, అదే ఏంటంటే ఇప్పుడు వరకు ఆయన మీద హై తీసుకొచ్చి వీడియోలు చేసుకుని డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్ వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇచ్చేది అయితే లేదని ఆయనకి ఇంకా డబ్బులు రాలేదు. ఆయన ఎక్కడ తీసుకొచ్చేస్తాడు? ఇప్పుడు వరకు అయితే ఎవరికి యూట్యూబ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. కొంతమంది ఉన్నారు కావాలని వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి 18 గంటలు వెయిటింగ్ లో పెట్టారా? 18 సెకండ్లు కూడా లేదు అన్న. మీ కారు దిగి నేను అలా లోపలికి వెళ్ళాను, ప్రశాంత్ అన్న లోపల నుంచి బయటకు వచ్చాను. 18 సెకండ్లు కూడా నేను వెయిట్ చేయాలి. నేను లోపలికి వెళ్ళడం, ఆయన బయట రావడం, అదంతా ఫేక్. ప్రశాంత్ గురించి చాలా బ్యాడ్ నడుస్తుంది. సామాన్యుడిని మనం గెలిపించుకున్నాం, ఆ గెలుపుని నిలబెట్టుకోవాలి అంటే ప్రతి సామాన్యుడు కూడా సపోర్ట్ చేయాలి. పల్లవ ప్రశాంత్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ పల్లవ ప్రశాంత్ అయితే రిమాండ్లో వేశారు. సో కేసు వాపస్ తీసుకోవాలంటే అది కొంతమంది పెద్దవాళ్ళ చేతిలో ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు తలుచుకుంటే రేపటికి బయటకు రావచ్చు. అది నాకు తెలుసు, చాలా మందికి కూడా తెలుసు. రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి అందరికీ ఉంటాయి. అవి ఎలా బ్రేక్ చేయాలో, ఎలా అమలు చేయాలో కూడా వాళ్ళకి తెలుస్తుంది. దయచేసి మీకు టైటిల్ కావాలంటే ఆ టైటిల్, ఆ బిగ్ బాస్ నుంచి వచ్చే డబ్బులు కూడా మాకు వద్దు. మా అబ్బాయి మాకు ఇంటికి వస్తే చాలు, మా అబ్బాయి మాకు ప్రశాంతంగా సంతోషంగా ఉంటే చాలు అన్న. అసలు కనీసం తగ్గేదిలే అని ప్రశాంత్ మాట్లాడడానికి కూడా నోట్లోంచి మాటలు రావట్లేదు. ఓపిక లేకుండా ఉన్నాను నిన్న మాట్లాడితే. అన్న ఫ్యాన్స్ చేసిన అన్న, అసలు మొన్న ఇంకో విషయం అన్న రాళ్ళు వేసి కొట్టిన వాళ్ళేమో పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్, పూలు వేసిన వాళ్ళేమో అమర్ ఫ్యాన్స్ అని ఎలా అంటారన్న? నాకు అర్థం కాదు. అరే ఓకే, ఒక రాజకీయ పార్టీలు అంటే ట్యాగ్లు వేసుకుంటారు, మెడలో దండలు వేసుకుంటారు, బోర్డులు ప్లకార్డులు పట్టుకుంటారు. ప్రశాంత్ ప్లకార్డ్ పట్టుకున్నారా? ప్రశాంత్ పోస్టర్లు వేసుకున్నారా? ఏం వేసుకున్నారని ప్రశాంత్ ఫ్యాన్స్ వాళ్ళు అని ఎలా డిసైడ్ చేశారు? అక్కడ అమర్ ఫ్యాన్స్ లేరా? ఇప్పుడు అమర్కి టైటిల్ రాలేదని బస్సు అద్దాలు పగలు కొట్టారని మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఇప్పుడు ఇద్దరున్నారు పోటీగా, అమర్కే రావాలని చాలా మంది అనుకున్నారు. సో అమర్కి రాలేదని కోపంతో బస్సు అద్దాలు పగలు కొట్టారని మీరు ఎందుకు అనుకోవట్లేదు? ప్రశాంత్ ఫ్యాన్సే అని ఎందుకు అనుకుంటున్నారు? అదే కదా అసలు నేను అక్కడ వచ్చింది బిగ్ బాస్ ఫ్యాన్స్. నిజం చెప్పాలంటే నాగార్జున మీద కోపంతో కొట్టారు అనుకోవచ్చు కదా. ఎందుకంటే అమర్కి సపోర్ట్ చేయడానికి కొన్ని ఎపిసోడ్లో పల్లవ ప్రశాంత్కి, శివాజీకి ఆపోజిట్ గా ఉండి అమర్కి కొంచెం సపోర్ట్ గా మాట్లాడారు నాగార్జున గారు. సో నాగార్జున గారు ఫ్యాన్స్ అని ఎందుకు అనుకోవట్లేదు? బిగ్ బాస్ ఫ్యాన్స్ అని ఎందుకు అనుకోవట్లేదు? అంటే కొట్టిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు అందరూ రైతు బిడ్డ ఫ్యాన్స్. రైతులు అంటేనే ఈ రాళ్ళేసి కొట్టేటోళ్ళు, రాళ్లతో దాడులు చేసేవాళ్ళు. సామాన్యులు అంటేనే ఇదా? నాగార్జున గారి ఫ్యాన్స్, అమర్ ఫ్యాన్స్ వీళ్ళందరూ మంచి వాళ్ళ. దండలో పువ్వులు వాలేసారా అన్న? నిజం చెప్తున్నా, ఆ రోజున చాలా మంది ఉన్నారు. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు పక్కన. అతను చెప్పిన విషయం ఏంటంటే, నాకు ఆ రోజు నేనైతే రాలేదు, ఎందుకంటే నేను టీవీలో చూడాలి ఎలా జరుగుతుంది ఏందని. నేను టీవీలో చూడాలి, నేను రాలేదు. ఆ రోజున మా ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు. ఆ రోజున అక్కడ జరిగిన సిచ్యువేషన్ మొత్తం ఎవరు ఫ్యాన్స్ కాదు, ఆ పక్కనే ఏరియాలో ఉన్న చిల్లరగాళ్ళు, చిచ్చోరగాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు వచ్చి తాగి గంజాయి కొట్టుకుని వచ్చి నాకు చెప్పిన విషయం. గంజాయి కొట్టుకుని వచ్చి ఏం చేస్తారో వాళ్ళకే తెలియకుండా చేశారు. కార్లు ఎక్కి చిన్న పోరగాళ్ళు అన్న కార్లు ఎక్కి డ్యాన్స్, వాళ్ళు పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్. పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ అంటే